లోకంలో మనిషికి సంతోషంతో పాటు ఎన్నో సమస్యలు ఉంటాయి. కొన్ని తెచ్చిపెట్టుకున్న సమస్యలు అయితే మరికొన్ని అనుకోని సమస్యలు. సమస్యలు ఏవైనా అవి తీరకపోతే చాలా బాధపడాల్సి ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ వివాహం, విదేశీయానం, గృహప్రవేశం, వివాహ సమస్యలు, ఇలాంటి ఏ సమస్యలకైనా 100% పరిష్కారం ఇవ్వగలరు. ప్రేమించుకునేటప్పుడు లేని ఇబ్బందులు పెళ్లి చేసుకోవాలంటే వచ్చాయి. ఒక పక్క మా పెళ్లి కంకరించిన మా పెద్దలు, మరో పక్క పారిపోయి పెళ్లి చేసుకుందామంటే ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేక ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఈ బాబాజీ గారిని కలిశాము. ఆ తర్వాత హఠాత్తుగా మా పెద్దలు మా పెళ్లి ఒప్పుకున్నారు. అంతేకాకుండా మా మామగారు పెట్టుబడి పెట్టి నాతో బిజినెస్ స్టార్ట్ చేయించారు. ఇప్పుడు మేము మా కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటున్నాం. నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అయ్యింది. నేను నా భర్త ఎంతో సంతోషంగా ఉన్నాం. హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో కానీ నా భర్త నాకు దూరం అయ్యారు. చివరికి తెలిసింది ఏమిటంటే నా భర్తకి ఎవరో మందు పెట్టి వాళ్ళ వైపుకి తిప్పుకున్నారు. పిల్లల్ని నన్ను పట్టించుకోవడం మానేసి వేరే అమ్మాయితో ఉండసాగారు. మళ్ళీ నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలనుకునే సమయంలో ఈ బాబాజీ గురించి తెలుసుకొని ఆయనకెళ్ళి కలిశాను. ఇప్పుడు నేను, నా భర్త, పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నాం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించినట్టు నటించి తనకు కావాల్సినవి సమకూర్చుకుంది. తర్వాత తెలిసింది ఆ అమ్మాయి నన్ను అసలు ప్రేమించలేదని, తన అవసరాల కోసం వాడుకుంది. 1 కాదు 2 కాదు, లక్షలు ఖర్చు పెట్టాను. నా బాధ తెలుసుకున్న నా మిత్రుడు ఈ బాబాజీ గారిని కలవమన్నాడు. ఈ బాబాజీని కలిశాక తనే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాం. తనే కాల్ చేసింది. హలో, హాయ్, వస్తున్నారా? చూసారుగా, ఇలాంటి ఏ సమస్యలకైనా సంప్రదించవలసిన చిరునామా నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మనీషాపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో కొవ్వొత్తుల ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా నేడు టీఎస్ఆర్జేసీ పరీక్షలు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాసిన విద్యార్థులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా ఆత్మకూరు మండలంలో ట్రాక్టర్ ర్యాలీ. భారీగా పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో యువతి యువకులు కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో మనీషాపై జరిగిన అత్యాచారం ఖండిస్తూ నిందితులను వెంటనే ఉరితీయాలంటూ నినాదాలు చేస్తూ యువతి యువకులు కలిసి నిరసన వ్యక్తం చేస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. గత 3 రోజుల కింద జరిగినటువంటి మన జగన్ దళిత ముద్దుబిడ్డ, భరతమాత ముద్దుబిడ్డ మనీషగా ఒక దళిత మహిళను కిడ్నాప్ చేసి మరి నాలుక కోచి వెన్నెముక విరిచి అతి బ్రూటల్గా ఆమెను అత్యాచారం చేయడం జరిగింది. ఒక్క యూపీలోనే కాకుండా దేశం మొత్తంలో, మనం దేశంలో ఆడపిల్ల అంటే ఒక భరతమాతతో సమానంగా ఊహించుకుంటాం. అలాంటి ఒక ఆడపిల్లను ఈ భారతదేశంలో మృగాల కంటే హీనంగా మనం వాళ్ళని చేర్చి అతి దారుణంగా హత్యకు పాల్పడుతున్నాం. అలాంటి సంఘటనలు ఈ భారతదేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఆ ఎన్నో జరగడంలో కూడా ముఖ్యంగా అగ్రవర్ణాలు మన దళితులపైనే ఎక్కువగా ఈ అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
టీఎస్ఆర్జేసీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష రాయడానికి ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ సందర్భంగా సెంటర్ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న టీఎస్ఆర్జేసీ పరీక్షలకు గాను తమ సెంటర్లో విద్యార్థులను లోపలికి అనుమతించక ముందే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు కరోనా నిబంధనలను పాటిస్తూ విద్యార్థుల మధ్య సామాజిక దూరాన్ని పాటిస్తున్నామన్నారు. వీళ్ళందరూ పేరెంట్సేనా? సైకిల్ అమ్మ రూమ్ నెంబర్ 6 వెళ్ళు రూమ్ నెంబర్ 3 ఇక్కడ చూసుకోమ్మా. ఓకే, టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవ్రీ ప్రికాషనరీ మెజర్స్ హ్యావ్ బీన్ టేకన్. Every room has to be sanitized before the examination, and each and every student has to be sanitized his hands before enter the examination. దాని తర్వాత పిల్లలకు మాస్క్ కంపల్సరీ చేసాము. ఎవరి నీళ్లు వాళ్ళే తెచ్చుకోమని చెప్పాము. దాని తర్వాత పిల్లలందరికీ థరోలీ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది కోవిడ్ నామ్స్ ప్రకారం మేము ఆల్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాము. దూరం ప్రతి రూమ్లో ఓన్లీ 16 స్టూడెంట్స్ని సీటింగ్ అరేంజ్మెంట్ చేశాము. ఇంకా పిల్లలకు ఆల్ కోవిడ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎగ్జామినేషన్ జరగడానికంటే ముందు వాళ్లకు ప్రతి రూమ్లో చెప్పడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పాము. ఇన్విజిలేటర్లకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. పిల్లలకు ఎవరైనా కొద్దిగా ఏదైనా సిమ్టమ్ కనిపించినా మాకు ఇన్ఫామ్ చేయమని చెప్పాము. ఇంకా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకున్న తర్వాతనే మేము ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. మొహమ్మద్ జహూర్, నేను సిఎస్, ఇక్కడ ప్రజ్ఞా హై స్కూల్ సిఎస్. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో నిరుద్యోగులు ఏకమై తమ సత్తా చాటుతామని నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మెట్టి యాదయ్య అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న ఎమ్మెల్సీను గాని ప్రభుత్వాలు గాని నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలో ఉన్న 2 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో నిరుద్యోగులంతా కలిసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. నా పేరు మెట్ట యాదయ్య, తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నుంచి నేను ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఈ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, తర్వాత నిరుద్యోగులు, తర్వాత యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మన సత్తా చాటుదాం, నిరుద్యోగులంతా ఐక్యంగా ఉందాం. ఎందుకంటే గతంలో ఉన్న ఎమ్మెల్సీలు కానీ, ఎన్ని ప్రభుత్వాలు మారిన ఎమ్మెల్సీలు కానీ ఇంతవరకు శాసన మండలిలో మాట్లాడి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేక ఉన్నారు. ఈరోజు ఉద్యోగుల కోసానికి, తర్వాత ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల మీద, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల మీద, తర్వాత జూనియర్ లెక్చరర్స్ మీద, అనేక రకాల డిపార్ట్మెంట్ల డిఎస్సి, టీఆర్టీల మీద ఈరోజు ఫైట్ చేసే ఈరోజు నాయకులు ఎవరు లేరు. కాబట్టి అటువంటి నాయకులనే మనం ఈసారి ఖచ్చితంగా ఇండిపెండెంట్గా అయినా సరే పార్టీలు ఇండిపెండెంట్గా వచ్చిన అభ్యర్థులకు మనం ఖచ్చితంగా మద్దతు తెలియజేద్దాము. మద్దతు తెలియజేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్గా నిలబడుతూ ఉన్నారో మనంతా నిరుద్యోగులు అంతా ఐక్యమై వాళ్ళ చిత్తుగా ఓడగొట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మొదటి విడత, రెండో విడతగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది.
మొదటి విడతలో కూడా 1,07,000 ఉద్యోగాల నుంచి ప్రకటన ఇచ్చి ఇప్పటి వరకు టీఎస్పీఎస్కి వెళ్ళి 29,000 పైగా పోస్టులు నింపడం జరిగింది. అదేవిధంగా అనేక రకాల డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులను భర్తీ చేయలేదు. టీఆర్టీలో కూడా 40,000 పోస్టులు ఉంటే కేవలం 8,000 పైగా పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఈరోజు అనేక రకాల డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. నిరుద్యోగులు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు 2,50,000 మంది ఈరోజు వయోపరిమితి దాటిపోయి ఏజ్ బార్ అయిపోయి ఈరోజు వాళ్ళ రోడ్ల మీద పడే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ మాయమాటలకు ఈరోజు నిధులు నీళ్లు నియామకాల పేరు చెప్పి ఈరోజు ఆ మాటతోనే ఆయన ఈరోజు పదవులు పొందడం జరిగింది. కాబట్టి కేవలం ఆ నలుగురికి మాత్రమే ఈరోజు ఉద్యోగాలు దొరికినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఎవరికి ఉద్యోగాలు లేవు. దయచేసి గ్రాడ్యుయేట్స్ అందరూ మనవి చేస్తా ఉన్నా, మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. తర్వాత ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఎవరైతే నిలబడతారో వాళ్ళంతా ఓడించాలి. ఓడిస్తేనే ఈ మనకు నిరుద్యోగుల సత్తా మనం చాటిన వాళ్ళమైతాము. మనకు రాబోయే భవిష్యత్తులో ఉద్యోగ ప్రకటనలు రావాలన్నా, నోటిఫికేషన్లు రావాలన్నా ఈరోజు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈరోజు మీరు ఓటు హక్కును వినియోగించుకోండి. శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకలకు మాత్రమే మీరు చేయండి. ఈరోజు హెచ్ఆర్సీలో కానీ తర్వాత ఏ రకమైన ఇష్యూల మీద కానీ నిరంతరం పోరాటం చేస్తున్న మన గాలిడి హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా ఈరోజు మన గౌరవ అధ్యక్ష సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని కూడా మనము చూస్తూ ఉన్నాము. పేపర్ల డెబిట్ల ఎన్నో రకాల ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ ఉన్నాడు. ప్రైవేట్ ఉద్యోగుల మీద, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద, తర్వాత టీఆర్టీ పోస్టులు ఇవ్వకపోతే కూడా వాటిపైన కూడా ఫైట్ చేసిన వాళ్ళు. తర్వాత మన సంఘానికి గౌరవ అధ్యక్షుడు ఉండడం అనేది మనకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం శాసన మండలిలో ఖచ్చితంగా గెలిపిస్తే మన నిజమైన సార్థకం ఏర్పడుతుంది. ప్రశ్నించే గొంతు కనుక ఖచ్చితంగా ఆయన మనకు న్యాయం చేస్తాడు. పట్టభద్రుల శాసనమండలి అడుగు పెట్టనియాలి. అడుగు పెట్టనిస్తేనే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఏ రకమైన ఇష్యూల మీద అయినా సరే గాలిడి హర్షవర్ధన్ రెడ్డి గారు ముందుకు వస్తాడు. కాబట్టి ఇతనికి ఇండిపెండెంట్గా అవకాశం వస్తే మన పెద్ద భారీ ఎత్తున అతన్ని గెలిపించుకోవాలని చెప్పి నేను తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి నుంచి మీ గ్రాడ్యుయేట్ల అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్కు మనం తగిన బుద్ధి చెప్పి తీరాలి. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేస్తుందని ఆల్మేవా సంఘం నాయకులు ఫరూక్ హుస్సేన్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్ర పాలనలో ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన సవరణ కమిషన్ 10వ PRC తన నివేదికలో ఉద్యోగుల విరమణ వయసు 60 సంవత్సరాలు చేయాలని పొందుపరిచిన తెరాస ప్రభుత్వం మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ ఉపాధ్యాయులపై మొండి వైఖరి చూపడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎంతో మేలు జరుగుతుంది అనుకుంటే తెరాస పాలనలో తీరని అన్యాయం జరుగుతుందన్నారు. సమైక్య రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన సవరణ కమిషన్ 10వ PRC కమిషన్ తన నివేదికలో ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలు చేయమని స్పష్టమైనటువంటి సిఫార్సు చేసినప్పటికీ రాష్ట్రంలో ఏర్పడినటువంటి తొలి తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ సిఫార్సును బుట్టదాగలు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ తీరని ఆర్థిక నష్టం చేశారు. మరి అదే పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10వ PRC కమిషన్ యొక్క సిఫార్సులన్నీ యథాతథంగా ఆమోదించి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 7 సంవత్సరాలుగా ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలు ఉన్నది. ఒక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఈ రాష్ట్రం నుండి ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరని నష్టం జరిగింది. మరి ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగ జేఏసీ నాయకులకు కానీ ఇప్పుడు జేఏసీకి నాయకత్వం వహిస్తున్నటువంటి జేఏసీ నాయకులకు తెలియదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మేము కోరుతా ఉన్నాం, తెలంగాణ ఆల్మేవా పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా 10వ PRC కమిషన్ ప్రకారంగా
వెంటనే ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలు చేస్తూ పిఆర్సి కమిషన్ను నివేదిక తెప్పించుకొని 63.5% ఫిట్మెంట్తో ప్రకటించి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను వెంటనే ప్రకటించాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత 20 నెలల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినారు. ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈనాడు సగటున జూనియర్ ఉద్యోగి 10,000 నష్టపోతే నెలకు సీనియర్ ఉద్యోగి 20,000 నష్టపోతున్నాడు. పక్క రాష్ట్రంలో 20% ఐఆర్ ఇస్తున్నారు, మన రాష్ట్రంలో కనీసం ఐఆర్ కూడా నోచుకోలేకపోయినాం. ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రికి చెప్పేవారు కరువైనారు. మేము కోరుతా ఉన్నాము, పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఆల్మేవ పక్షాన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో దాదాపు అర్హత కలిగిన ఉపాధ్యాయుడు మరియు గ్రాడ్యుయేట్లను వేలాదిగా ఉచిత ఓటు నమోదు ఫారాలు పంపిణీ చేసి వారిని ఓటు నమోదు చేయించుకోవాల్సిన కోరుతా ఉన్నాము. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాము. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా ఆత్మకూరు మండలం నుండి సుమారు 150 ట్రాక్టర్లతో సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు రవికుమార్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ శ్రీధర్ గౌడ్ తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ పోషన్న, కో ఆప్షన్ మెంబర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనీషాపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో కొవ్వొత్తుల ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా నేడు టీఎస్ఆర్జేసీ పరీక్షలు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాసిన విద్యార్థులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా ఆత్మకూరు మండలంలో ట్రాక్టర్ ర్యాలీ. భారీగా పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.